2024 ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలబోతున్నారు? మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అందరూ అబ్జర్వ్ చేస్తున్న విషయం ఇది. చాలా ఉత్కంఠ ఉంది. జూన్ 4న ఏం జరగబోతుంది, ఎవరు గెలబోతారు అని చెప్పి కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ ఎలక్షన్స్ కి సంబంధించి సర్వేలు కూడా చాలా సర్వేలు వస్తున్నాయి. కానీ ఒక సర్వే మాత్రం కరెక్ట్ నంబర్ చెప్పేసింది. ఇంతకీ ఆ కరెక్ట్ నంబర్ చెప్పడానికి వెనకున్న ధైర్యం ఏంటి? ఈ విషయం గురించి మనతో చర్చించడానికి కేకే స్ట్రాటజీస్ సిఇఓ కిరణ్ కొండేటి గారు ఉన్నారు. కేకే గారితో మాట్లాడదాం. నమస్కారం కేకే గారు. సార్ ఎలా ఉన్నారు? సార్, 2019లో ఒక నంబర్ తీసుకొని వచ్చారు, కానీ కిరణ్ని ఆ నంబర్ చెప్పినప్పుడు ఎవరు నమ్మని పరిస్థితి. బట్ ఒక్కసారిగా ఆ నంబర్ నిజమైంది. ఏం చెప్తారు 2024 గురించి? అలాంటి కరెక్ట్ నంబర్ కోసం ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. కిరణ్ కొండేటి కేకే గారు ఏం చెప్తారు? అంటే యాక్చువల్లీ మనం సర్వే సంస్థ ప్రజెంట్ జనాలకు చెప్పడానికి కోసం, లేకపోతే యూట్యూబ్లో మనకి చెప్తే ఎక్కువ వ్యూస్ వస్తాయో అనే దానికోసం చేసిన సంస్థ అసలు కాదు. ఓకే. ఎందుకంటే ఓవరాల్గా మనం ఎమ్మెల్యేలు కాంటాక్ట్ అయ్యి, అయ్యా మీకు విలేజ్ వారి రిపోర్ట్ ఇవ్వగలుగుతాం, మనకి ఇది ఉంది, ఇంతకుముందు అంటే అలా చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ బ్రాండ్ ఉంది కాబట్టి ఈజీ కాంటాక్ట్ కానీ రీచ్ అవ్వడం కానీ ఈజీ. సో వాళ్ళకి చేసి, అది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారికి చేసిన, టీడీపీ ఎమ్మెల్యే చేసిన, జనసేన ఎమ్మెల్యే చేసిన, ఎవరు చేసినా, బీజేపీ గారికి చేసిన, వాళ్ళు గెలవాలనే ఉద్దేశంతో కంప్లీట్గా ఆయన నియోజకవర్గం విలేజ్ వారీగా రిపోర్ట్ ఇచ్చి, లేదా బూత్ వారీగా ఇచ్చి, లేదా మండల వారీగా చేసి ఇచ్చి, ప్లస్ వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి మీరు ఇక్కడ మార్చుకోవాలి. ఎందుకంటే క్లయింటే కానీ మన పార్టీ క్లయింట్ కాదు. ఏ పార్టీకి మనం, కొంతమంది పార్టీకి ఉంటారు కదా కొన్ని సర్వే కంపెనీస్, ప్రొఫెషనల్ గురించి చెప్తున్నాను. సో మనం యాజ్ ఎ ప్రొఫెషనల్స్, బట్ వీఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ అనమాట. అప్పుడు ఇండివిజువల్ క్యాండిడేట్ మన క్లయింట్ అవుతారు కాబట్టి వాళ్ళు గెలుపు కోసమే మనం పనిచేస్తూ ఉంటాం. గెలుపు అంటే డేటా పరంగా, లేదా సజెషన్స్ పరంగా, ఇంకేమన్నా పోల్ మేనేజ్మెంట్లో మనం సహకరిస్తే, ఎవరెవరైనా అలుగున్నా వాళ్ళ లిస్టు, ఈ 10 గ్రామాలు మీరు మార్చుకోండి, ఈ 10 గ్రామాల్లో 300 ఓట్లు మీరు డిఫరెన్స్లో ఉన్నారు, ఈ 15 గ్రామాల్లో మీకు వాళ్ళకి మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉంది, ఈ విధంగా రిపోర్ట్ చేస్తుంటాం. అదేవిధంగా మనకు ఒక ఆర్డర్ వచ్చినప్పుడు చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా సర్వే చేసి కొంచెం హై డేటా తెచ్చుకొని శాంప్లింగ్ డేటా చేసుకుంటూ ఉంటాం. బ్రాండ్ వాల్యూ నిలుపుకోవాలంటే 170 నియోజకవర్గాలు కేకే నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు 170 చేస్తుంటాం. ఇంటెన్షన్ వచ్చేసి ఎమ్మెల్యేనే ఇంటెన్షన్. ఇప్పుడు ఫైనల్గా ఒక నెంబర్ వస్తుంది కాబట్టి ఆ నెంబర్ చెప్తుంటాం, కానీ నెంబర్ చెప్పాలని ఇంటెన్షన్, లేకపోతే క్యాస్ట్ ఈక్వేషన్స్ చేసి ఇలా వాళ్ళు వచ్చేస్తారని, లేకపోతే టీడీపీ గెలవాలని, లేదా వైసీపీ ఓడిపోవాలని, లేదా వైసీపీ గెలవాలని టీడీపీ ఓడిపోవాలని, అసలు నాట్ 1% కూడా ఉద్దేశం ఉంటుంది. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా సంబంధం లేకుండా మా పని చేసుకుంటూ వెళ్తుంటాం. ఓకే సార్, ఒకటి తెలుగు రాష్ట్రాల్లో అందరూ అనుకుంటుంది, అసలు ఈ కేకే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఇంత కరెక్ట్ గా ఒక నంబర్ ని చెప్పగలిగే ధైర్యం ఎలా వచ్చింది అంటే ఏం చెప్తారు? అసలు మీకు ఇటు రావడానికి ఏంటి? అంటే మీరు జర్నలిస్టా లేకపోతే ఏంటి సార్? అంటే నేను కంప్లీట్గా ఒక 8 years సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, బీటెక్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశాను. దాని ముందు ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ శివశక్తి దత్త గారని, మన కీరవాణి గారు వాళ్ళ ఫాదర్ దగ్గర కపుల్ ఆఫ్ ఇయర్స్ వర్క్ చేస్తున్నాను. అంటే మూవీ డైరెక్షన్స్ లో కోసం ట్రై చేసి, తర్వాత ఇంకా మ్యారేజ్ సంబంధాల దగ్గరికి వచ్చేస్తున్నాయి, లేకపోతే ఆ ఏజ్ దగ్గరికి వచ్చేస్తున్నాయి, లేదా ఇంకా మన సాఫ్ట్వేర్ ఆల్రెడీ బీటెక్ సాఫ్ట్వేర్ సైడ్ ఉండేవాడిని, టెక్నికలీ స్ట్రాంగ్ గా ఉండేవాడిని. సో అయితే అది తప్పితే ఇంకేదైనా చేయాలనుకుంటున్నామని, ఇంకా వాళ్ళు కుదరక ఆప్షన్ లేక మళ్ళీ సాఫ్ట్వేర్కే వెళ్ళి థామ్సన్ రాయిటర్స్ అని, వాల్యూ ల్యాబ్స్ అని, నెస్ట్ టెక్నాలజీస్ అని, దాంట్లో SNP అని రకరకాల ప్రాజెక్ట్స్లో ఒక 8 years కంప్లీట్ చేసిన తర్వాత, ఆ ప్రాసెస్లో నేను ఎక్కువ అప్పుడు కూడా డేటా మీద ఎక్కువ ఉండేవాడిని, మామూలుగా సబ్జెక్ట్ మీద. సో ఇది పొలిటికల్గా ఎందుకు అప్లై చేయకూడదు, పొలిటికల్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి కదా అని ఒక బాగా రీసెర్చ్ చేస్తూ రకరకాల పుస్తకాలు చదువుతున్న క్రమంలో, ఇది ఎమ్మెల్యేలకి, పార్టీలకి, జనాలకి రెండు కనెక్టెడ్గా ఉండేది ఉండాలి అనేది ఏది ఉందంటే మీడియంగా నాకు సర్వే అనిపించింది. ఇట్ సైడ్ శాంప్లింగ్ సైట్స్ కానీ, టెక్నిక్స్ కానీ, ఎమోషన్ని నెంబర్గా కన్వర్ట్ చేయడంలో కానీ, డేటా సైన్స్ దానికి అప్లై చేయడం కానీ, అట్ ది సేమ్ టైం నేను మాట్లాడి అప్రోచ్ అయ్యి ఎమ్మెల్యే కాంటాక్ట్ అవ్వగలను అన్న నమ్మకంతో మొదలుపెట్టాము. ఇనిషియల్గా ఒక 2-3 నెలలు బాగా హడ్డల్స్, ఆబ్వియస్గా హడ్డల్స్ అంటే ఎవరికైనా ఉంటాయి, ఏ ఫీల్డ్ అయినా, మీ ఫీల్డ్ అయినా, ఎనీ ఫీల్డ్ చూసే వాళ్ళు ఎవరి ఫీల్డ్ అయినా ఉంటాయి. బట్ అవమానాలు, అపాయింట్మెంట్ ఇవ్వకపోవడాలు, వెయిట్ చేయించాలి. కాకపోతే మనం సాఫ్ట్వేర్ నుంచి వచ్చాం కాబట్టి మనకి 8:30 మీటింగ్ అంటే 8:30 మీటింగే ఉంటాం, అప్లై చేసుకుంటా ఉంటాం. అక్కడేమో పిలుస్తారు, వెయిట్ చేపిస్తారు, కూర్చోబెడతారు, నేను ఒక అరగంట చూసి, మనకు ఆల్రెడీ ఒకటి ఉంటుంది లోపల, ఎప్పుడైతే ఉందిరా అన్నట్టు ఉంటుంది. సో ఆ అరగంట చూసి వెళ్ళిపోయేవాడినే. కానీ ఇనిషియల్ ఫస్ట్ 2-3 మీటింగ్లు కూడా ఎందుకు, మళ్ళీ PA గారికి కార్డు ఇచ్చి, ఆయన నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే చేపించుకోమనండి, లేకపోతే వద్దని చెప్పండి. ఇక్కడ ఒకరు ఎవరి టైం వాళ్ళ టైం ఇంపార్టెంటే కదా, వెయిట్ చేయించద్దు. లేదా ఫోన్ చేసి ఒక అరగంట లేట్ అవుతుందండి, ఒక గంట లేట్ అవుతుంది, మధ్యాహ్నం అంతా లేట్ అవ్వకూడదు కదా అని వెళ్ళిపోయిన సందర్భాలు దాదాపుగా 3 నెలల పాటు ఇంత పెట్టుబడి పెట్టేసాం, ఇంట్లో గోల్డ్ లోన్ కూడా పెట్టాం, రావట్లేదు, నిద్రపట్టం రాత్రులు ఇన్ని జరుగుతుంటే
నేను సరే మనం అనుకుంది చెప్దాము, ఇట్లా ఇట్లా ఉంది, ఓట్ బ్యాంకింగ్ ఇలా ఉంటుంది, ఈ సెక్షన్ వల్ల ఓట్ బ్యాంకింగ్ ఉంటుందని వీడియోస్ చేయడం మొదలు పెట్టాను. అవి వైరల్ అయినాయి అనమాట. మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్, రకరకాల ఇట్లా ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు చేసినప్పుడు అటెన్షన్ వచ్చింది. స్టేట్ వైడ్ అటెన్షన్ తో ఇంకోసారి ఎమ్మెల్యే కనుక అడిగితే వాళ్ళు ఇచ్చే మారిపోయింది అనమాట. ఈసారి అప్రోచింగ్ మారిపోయింది, వెంటనే పిలిచడం అలా జరిగింది. అలా చెప్తూ లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మనం మినిమం 140 తగ్గదు, పైన 10 ఉంటుంది, 150 కూడా రీచ్ అవ్వచ్చు, ఇలా ఓవరాల్ నెంబర్స్ చెప్పామన్నమాట. అసలు ఓవరాల్ నెంబర్ చెప్పాలి ఇంటెన్షన్ స్టార్టింగ్ లో లేదు. ఫస్ట్ గోదావరి జిల్లాల వరకు చేస్తే మనం అద్భుతం అనుకునేవాళ్ళం అనమాట. ఒక జిల్లా చేస్తే అద్భుతం అనుకునేవాళ్ళం ఇంకా ముందైతే. ఉభయ గోదావరి జిల్లాలు ఇలా ఉందంటే అది 1 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. ఇలా ఉంటుంది ఉభయ గోదావరి జిల్లా ఓట్ బ్యాంకింగ్, ఇలా టీడీపీ అనేది క్లీన్ స్వీప్ అయ్యేదానికి ఆస్కారం ఉంది ఇక్కడ ఈ 2 జిల్లాల్లో. అంటే మెజారిటీ స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేందుకు ఆస్కారం ఉంది. జనసేనకి ఇలా ఉంది, ఇక్కడ ఇది వీళ్ళు మైనస్లు చేస్తారు ప్లస్ అట్లా చెప్తే, సో ఎందుకు వై డోంట్ వి కంట్రీ అని చెప్పి మిగతా తక్కువ శాంపుల్స్ అయినా తెప్పించుకొని వేరే వేరే క్లయింట్లు వస్తుండడం వల్ల స్టేట్ వైడ్ గా ఒక నెంబర్ చెప్పడం జరిగింది. అది పొజిషన్ 2019 కి సంబంధించి మొత్తం అంటే 2019లో మీరు క్లయింట్ బేసెస్ చేశారా? ఇప్పుడు క్లయింట్ బేస్డ్, ఇప్పుడు కూడా క్లయింట్ బేసెస్. మీరు చేసిన ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో 2019లో మీకు అభ్యంతరం లేకపోతే చెప్పగలుగుతారా? వాళ్ళు ఇప్పుడు చెప్పను, అప్పుడు చెప్పను. నా క్లయింట్ పేరు వ్యక్తిగతంగా ఎందుకు వాళ్ళు చేసిన వాళ్ళకి గోప్యంగానే ఉంచుతున్నారు. ఓకే, పోనీ పేరు చెప్పబోయినా ఎంత మందికి చెప్పారు, ఎన్ని కరెక్ట్ అయినాయి? మోస్ట్లీ కరెక్ట్ అయినాయండి. ఒక పరుచూరు ఒకటి మన పర్సనల్ గా చేసిన వల్ల పరుచూరు ఒకటే మిస్ అయింది. ఏలూరు సాంబశివరావు గారు, అదే ఓకే. మీరు ఐ థింక్ మీరు వైసీపీకి చేశారు. ఓకే, పర్సనల్ గా చేసిన వాళ్ళు మనం చెప్పిన ఓవరాల్ 175లో ఒక 3-4 తప్పులేని అలా ఉన్నాయి. అవి బాగా గుర్తుంటాయి మిస్ అయినాయి. 171 ప్రశంసల కంటే కూడా నాకు మిస్ అయిన 4 ఎందుకు మిస్ అయినాయి అనేది ఎక్కువ కొడతా ఉండేది లాస్ట్. ఓకే, ఇప్పుడు మీరు 2019లో పరుచూరు మిస్ అయిందని చెప్పారు. పరుచూరు కూడా ఎందుకు ఏంటంటే ఏం చెప్పారు కేకే? అంటే లాస్ట్ టైం కూడా ఆయన టైట్ ఫైట్ 2000తో బయటపడతారు అనేది, అదే 2000తో అవతల క్యాండిడేట్ గెలవడం జరిగింది. సో అయితే కూడా చాలా టైట్ ఫైట్ ఎగ్జాక్ట్ గా చెప్పగలిగాం. అది మిస్ అయింది ఒకటే చాలా ఉంటే లాస్ట్ లో ఆయనే పిలిచి వెంకటేశ్వరరావు గారు దగ్గుబాటి, సో ఆయన కూర్చోబెట్టలేదు కేకి మీదంతా విలేజ్ వారీగా చేసింది అంతా కరెక్టే, లాస్ట్ లో ఒక 2 గ్రామాలు నాకు ఆపోజిట్ గా పనిచేసాయి అని ఆయన నన్ను మేము ఫీల్ అవ్వద్దు, మీరు మీ దాంట్లో తప్పలేదు, లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ లో కొన్ని సమీకరణాలు కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ మారాయి అక్కడ, సో అందుకని తేడా వచ్చింది, ఏం పర్లేదు, ఓకే ఆల్ ది బెస్ట్ అన్నారు. ఆయన పిలిచి నేను అంటే ఇంటర్వ్యూలో చూసి ఆయన నేను మాటకొస్తే ఈ విషయం గురించి బాధపడుతున్నాను అని ఇబ్బంది పడుతున్నాను పిలిచి దగ్గుబాటు ఆయనే పిలిచి కూర్చోబెట్టుకొని ఏం బాధపడుతుందని చెప్పి పంపించారు. ఓకే, 2024లో 2019లో మీరు చెప్పిన నంబర్ కనెక్ట్ అయింది. కేకే అంటే అందరికి తెలిసారు, బాగా ఆయనకి ఒక మంచి క్రేజ్ వచ్చింది. 2024కు సంబంధించి మీరు ఎంత మందికి చేశారు, ఎంత అంటే ఇండివిజువల్ గా అంటే టీడీపీ అండ్ ఇద్దరికి చేస్తారు. ఇప్పుడు మనం విలేజ్ వారీ రిపోర్ట్ సార్, విలేజ్ వారీ రిపోర్ట్ అంటే డీటెయిల్డ్ గా ఉంటుంది, ప్రతి బూత్ లెవెల్లో ఇస్తాము. మండల వారీ రిపోర్ట్ అంటే ఆబ్వియస్ గా మండలం లెవెల్లో హై లెవెల్లో ఉంటుంది. లేదు హై లెవెల్ రిపోర్ట్ అంటే ఈ నియోజకవర్గంలో ఈయన ఇంత 20 మెజారిటీతో గెలుస్తారు, ఇంత ఓటు పోతారని హై లెవెల్లో ఉంటుంది. ఇదైతే దాదాపుగా చాలా నియోజకవర్గాలు చేసాం హై లెవెల్ అనేది. విలేజ్ వారీ అనేది ఒక 30 నియోజకవర్గాలు చేస్తుంటాం విలేజ్ వారీగా, అంటే గ్రామ ఎమ్మెల్యే గారు. అప్పుడు విలేజ్ వారీగా ఇచ్చినప్పుడు చుట్టుపక్కల నియోజకవర్గాలు మేము ఆబ్వియస్ గా చేస్తాం. అవును, ఓకే సార్. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో టీడీపీ అండ్ వైసీపీ ఇద్దరికి చేసిన నియోజకవర్గాలు ఉన్నాయి. అట్లా చేయము 99%. ఎక్సెప్షనల్ కేసులో టైమింగ్ డిఫరెన్స్ ఉంటే చేస్తాం. ఓకే, అంటే మీరు అడిగిన దానికి ఆయన అడిగిన దానికి 1 నెల ఒకటేసారి అడిగితే చేయం. అప్పుడు ఒక రిపోర్ట్ వాళ్ళకి వచ్చేచ్చు కదా. ఓకే సార్, సర్వే అనగానే ఏదో ఫోన్ కాల్స్ తీసుకొని ఒక 100 శాంపిల్స్ తీసుకొని నియోజకవర్గానికి ఏసీ రూమ్ లో కూర్చొని ఒక పేపర్ మీద అయిపోయింది సర్వే ఇచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు. కేకే అంటే ఒక విశ్వసనీయత ఉంది, ఒక క్రెడిబిలిటీ ఉంది. ఎలా చేస్తారు నార్మల్ గా కేకే సర్వే ఎలా తీసుకెళ్తారు అంటే చాలా మందికి తెలియదు, మీరు అడిగితే ఏం చెప్తారు? అంటే దీన్ని కొంచెం క్రిటికల్ అండి, బట్ సింప్లిఫైడ్ హై లెవెల్లో చెప్పాలంటే మీరు చెప్పినట్టు 90% ఎనీ సర్వే కంపెనీస్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళారు అనుకోండి, టిఫిన్ చేశారు, అన్నం తినే లేకపోతే టిఫిన్ చేసినా ఇది బాగుందని బాగాలేదని మీరు చెప్పేయచ్చు కదా. అవును, కానీ మాస్టర్ గా మీరు చేయాలంటే చేయలేరు దాన్ని. అలాగే ఈ సర్వే కంపెనీస్ కి జనరల్ గా ఏంటంటే ఊర్లో ప్రతి ఒక్కరు నేను 100 వస్తున్నాయి అనుకుంటున్నానండి, లేదు 50 దాటుతాయి వైఎస్ఆర్సీపీకి, లేదా కొట్టేది వైఎస్ఆర్సీపీ, లేదా టీడీపీకి 150 దాటుతాయి అనేది మామూలు పర్సన్ కూడా ఊర్లో ఉండే ప్రతి ఒక్కరు ఒక సర్వే అనలిస్ట్. ఇప్పుడు సర్వే కాని వాళ్ళు మీద కూర్చొని పొలిటికల్ గా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు ఒక నెంబర్, ఒక మనసులో ఒక నెంబర్ అనుకుంటా ఉంటారు. దాంట్లో ప్రాబ్లం లేదు. ఇడ్లీ దోశ మనం ఇలా తింటే బాగుంటుంది ఎలా అనుకుంటారు అలా ఉంటుంది. కానీ దాని మాస్టరీ, దాని స్పెషలైజేషన్ అవ్వాలంటే కష్టం. మేము ఫాలో అయ్యే ఫ్లో వచ్చేసి 4 layers ఆఫ్ సర్వే చేస్తామండి. 4 ప్యాటర్న్స్. ఫస్ట్ ఇనిషియల్ గా మేము 500 to 1000 శాంపుల్స్ ఎలా ఉంది ఆ నియోజకవర్గం అని వెరిఫై చేయడానికి ట్రై చేస్తాం. ఎనీ నియోజకవర్గం 175 చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మేము day 1 ఐడియా ఉంది 175 చేయాలని.
సెకండ్, ఫర్ సపోజ్ మీరు ఎమ్మెల్యే, మీ నుంచి మాకు ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఓకే నాకు బూత్ లెవెల్ చేసి పెట్టిన కేక్ అని, అప్పుడు మేము అమౌంట్ తీసుకున్న అమౌంట్తో కొంచెం అమౌంట్ చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా దాన్ని ఇదే పెట్టుబడి పెట్టి ఇంకొంచెం ఎక్కువ శాంప్లింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. మీరు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో దాన్ని కంప్లీట్ మేము అవుట్ సోర్సింగ్ ఇస్తాం. మీరు నాకు ఆర్డర్ ఇచ్చారు ఈ ఎమ్మెల్యే, అది కంప్లీట్ గా మేము సంబంధం లేకుండా అసలు టచ్ మీ నాట్ అంటే వేరే కంపెనీకి మీరైతే రిక్వైర్మెంట్స్ చెప్పారో అదే రిక్వైర్మెంట్స్ వేరే కంపెనీ అంటే నాకు వేరే కంపెనీ అసోసియేటివ్ ఇస్తాం. సో వాళ్ళ దగ్గర మన దగ్గర ఒక రిపోర్ట్ ఉంది, ఆయన దగ్గర వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. థర్డ్ ఏంటంటే మనకు ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఆ బ్రాండింగ్ అనేది వచ్చింది కాబట్టి కేకే అనే వాళ్ళకి ఒక 40 నుంచి 50 మంది స్లీపర్ సెల్స్ లా ఉన్నారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం ఫోన్ చేస్తేనో డబ్బులు ఇస్తేనో లేకపోతే మాట్లాడున్న ర్యాప్ అవుతానో విలేజ్ వారీగా ఇవ్వగలుగుతారు. అంటే ఈ గ్రామంలో కాపులు ఇలా ఉన్నారండి, ఎవరు టోటల్ ఇలా ఉందండి, ఎవరైనా వైశాస్ ఇలా ఉన్నారండి, ఎవరైనా వడ్డీలు ఇలా ఉన్నారని వాళ్ళు విలేజ్ వారికి వేసి వాళ్ళు కుదిరినన్ని అన్ని మండలాల్లో ఇచ్చేదని ట్రై చేస్తారు. ఇది 3వ రిపోర్ట్ అవుతుంది. ఓకే. తర్వాత మనకు డేటా, ఇది అన్నిటికంటే ప్రధానమైనది డేటా సైన్స్ ఇంపార్టెంట్. అంటే ఎమోషనల్ని ఒక్కొక్క ఎమోషన్, ఇప్పుడు మేనిఫెస్టో ఒక అంశానికి సంబంధించి ఆ ఎఫెక్ట్ అయ్యే కేటగిరీ ఉన్నారనుకోండి, ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఆ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న యూత్ ఎవరైతే కేటగిరీ చేస్తారో ఇక్కడ ఎంత ఉండొచ్చు ఆ ఏజ్ తీసుకొని దాన్ని నెంబర్స్ గా కన్వర్ట్ చేసి ఎమోషన్ ని నెంబర్స్ గా కన్వర్ట్ చేసేది డేటా సైన్స్. ఓకే సార్. అంటే మీరు క్యాస్ట్ ని ఎమోషన్ ని రెండింటిని తీసుకొని, లేదా వడ్డీలు ఉన్నారు, లేదా ఆక్వా రైతులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ ఉద్యోగులు, సో వాళ్ళకి సంబంధించిన దాన్ని నెంబర్ గా కన్వర్ట్ చేసి వాళ్ళ ఎమోషన్, వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, లేకపోతే ఈ ఎమ్మెల్యే కారణం కొట్టించారు బాగా, వాళ్ళు వర్గం అంతా బాగా వ్యతిరేకంగా, వాళ్ళు పోయిసారి ఈ పార్టీకి వేసారు ఈసారి వేయరు అని, ఇది అన్నిటి నెంబర్స్ కన్వర్ట్ చేసుకునే సైన్స్ మేము డేటా వర్క్, అంటే వీళ్ళు ఎవరు ఫీల్డ్ వర్క్ చేయరు, ఎవరు చేయరు, ఇది ఒకటి చేస్తుంటారు. ఈ 4 కన్సాలిడేట్ చేస్తే మేము ఒక నెంబర్ చేసుకుంటాం. ఆ నెంబర్ వేసుకొని దాన్ని రీవెరిఫై చేసి నేను పర్సనల్ ఒకసారి వెళ్ళి అక్కడ 4 గ్రాములు ఇక్కడ 4 గ్రాములు కరెక్టేనా, ఈ ఊర్లో 600 ఓట్లు ఈయనకి వస్తే 400 ఓట్లు ఈయనకి వస్తే కరెక్టే అనుకుంటున్నారని మామూలుగా వెరిఫై చేసి ఆ విధంగా విలేజ్ వారీ రిపోర్ట్ ఇస్తాం అన్నమాట కన్సాలిడేట్ చేసి. ఓకే. ఇంత ప్రాసెస్ లో ఉంది కాబట్టి దానికి వాలిడేషన్ గానీ ఎక్కువ ఉంటుంది, వెరిఫై చేయడం కూడా చాలా కష్టం అనమాట. ఓకే. ఓకే సార్, మొత్తం సార్ మీరు ఇచ్చిన ప్రీపోల్ రిపోర్ట్ ఏదైతే చూసినట్టయితే 97 టీడీపీ అంటే కూటమి 97 గెలుస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 23, 55 స్థానాలు టైట్ ఫైట్ ఉంటది అని చెప్పిన పరిస్థితి. అంటే కూటమికి మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది అని చెప్పిన పరిస్థితి ఉంది. అంటే నిజంగా మీరు అంటే మనం శ్రీకాకుళం నుంచి తీసుకున్నప్పుడు అంటే ఏ అంశాలు కూటమి వైపు ప్రజలను తీసుకెళ్లాయి అని చెప్తే, అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవ్వచ్చు, చాలా అంటే ఏవి విషయాలు మీరు గమనించారు గ్రౌండ్ లెవెల్ అంటే ఏం చెప్తాడు కేకే? అంటే అబ్వియస్లీ ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే నెంబర్స్ పరంగా చెప్పాలంటే కూటమి అనేది ఒక అడ్వాంటేజ్. ఫస్ట్ జనసేన టీడీపీ కలవడమే ఒక అడ్వాంటేజ్. దానికి ఈ ఓట్ బ్యాంకింగ్ ప్రతి ఒక్కటి మీరు ఎన్ని పాయింట్లు చెప్పినా అన్ని పాయింట్లు జగన్మోహన్ రెడ్డి గారు కూటమికి ఇచ్చిన పాయింట్లే. కూటమి కట్టేటట్టు చేయడానికి ఇచ్చిన పాయింట్ ఒకటి. రోడ్లు బాగాలేకపోకుండా ఉండడం అనేది దాని ఇచ్చిన పాయింట్ ఒకటి. రోడ్లు బాగుంటే ఆబ్వియస్ గా ఇటువైపే ఉంటారు కదా మన చేతిలో. చంద్రబాబు వస్తే రోడ్లు బాగుంటాయని కాదు, ఇక్కడ ఈయన వచ్చినప్పుడు రోడ్లు బాగాలేవు ఆయనకి వేద్దాం. అలాగే ఎంప్లాయీస్ బాగా వ్యతిరేకంగా ఉన్నారు. ఎంప్లాయీస్ ఎవరి చేతిలో ఉన్నారు? ఆబ్వియస్ గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కింద ఉన్నారు కాబట్టి ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ అటు వెళ్ళకుండా ఇటే ఉండే వాళ్ళు. అలాగే మున్సిపాలిటీస్ లో ఎక్కువ చాలా మంది చేసేది మున్సిపాలిటీస్ పక్కన పెడతారు. అంటే మున్సిపాలిటీ సమస్యలే ఎక్కువ ప్రధానంగా పడుతుంటాయి. లెక్కరు ఎవరి చేతిలో ఉన్నది డిసిషన్స్ కానీ బ్రాండింగ్ కానీ ఇప్పుడు చాలా మంది కంప్లీట్ వైఎస్ఆర్సీపీ వాడైనా సరే ఈ బ్రాండ్ దొరకట్లేదురా బాబు, మేము తెలంగాణ నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది, ఈ క్వాలిటీ దొరకట్లేదని. అలాగే లోయర్ క్యాస్ట్ వాడికి పెడుతున్నాం కానీ అది ఆ బ్రాండ్ కి తను దాగే బ్రాండ్ క్వాలిటీ దొరకట్లేదని, లేకపోతే రేట్లు పెరిగిపోయినాయని ఆ లెక్కర్ కనపడని ఎఫెక్ట్ అనమాట. లెక్కర్ కానీ రోడ్లు కానీ ఎంప్లాయీస్ కానీ. అట్ ది సేమ్ టైం 1 by 1 చెప్తుంది. ఇప్పుడు మీకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి. ఇప్పుడు వైజాగ్ లో వాళ్ళు క్యాపిటల్ ని ఓన్ చేసుకోలేకపోయారు, లేకపోతే వీళ్ళు సరిగ్గా జొప్పించలేకపోయారు మీడియా ద్వారా కానీ అడ్వర్టైజింగ్ కానీ వైజాగ్ లోనే క్యాపిటల్ ఉండాలి అని బలంగా ఎమోషనల్ గా వాళ్ళు ఫీల్ అయ్యేటట్టు చేయలేకపోయారు, చేసుకోలేదు ఓవరాల్ గా. కొన్నిసార్లు బలంగా మీరు ప్రజెంట్ చేసి అడ్వర్టైజ్ చేయగలిగితే ఎమోషన్ కూడా లోపలికి ఎక్కుద్ది. అలాగే కృష్ణా గుంటూరు సైడ్ కూడా అమరావతి లాస్ట్ టైం అమరావతిలోనే క్యాపిటల్ ఉండాలని ఏం లేదు. అమరావతిలో నిజంగా క్యాపిటల్ ఉండాలని ఫీల్ అయితే అమరావతిలో గెలిపించినారు కదా. లోకేష్ ఎందుకు ఓడిపోతాడు మంగళగిరిలో, కానీ శ్రావణ్ కుమార్ ఎందుకు ఓడిపోతాడు? కరెక్ట్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు వచ్చేసరికి ఆ ఓవరాల్ గా ఆ డెవలప్మెంట్ ప్రాసెస్ ఆగిపోయింది అనమాట ఫీల్ ఉంది. మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్, బిర్యానీ ఉంది, అన్నం పెట్టారు, ఓకే దాంతో సాటిస్ఫై అవుతున్నాం, దాని గురించి పెద్ద సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆ క్యాండిడేట్ కూడా ఓడిచ్చారు. కానీ అది కూడా లేకుండా పోతుంది అన్నప్పుడు అసలు అది కాకుండా ఇది కాకుండా పోయాము. ఓవరాల్ కొన్న ల్యాండ్స్ కానీ, మాకు వచ్చిన హైప్ కానీ, లేదా చుట్టుపక్కల గుంటూరు విజయవాడ సైడ్ దాని మీద డిస్కషన్ కానీ, అట్ ది సేమ్ టైం టీడీపీ దాన్ని బలంగా జొప్పించేదానికి సక్సెస్ఫుల్ అవ్వడం కానీ, రకరకాల రీజన్స్ మీద దీని ఎఫెక్ట్ ఇంకా ప్రధానంగా గుంటూరు విజయవాడలో ఆబ్వియస్ గా టీడీపీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ దానికి జనసేన తోడడంతో, దానికి ఈ క్యాపిటల్ ఇష్యూ కూడా తోడడంతో
అది ఇంకా అంటే ఇవన్నీ ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు. నేను చెప్పేది అదే. నేను చాలా ఇంటర్వ్యూస్ లో మీకు గంటాపదంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎవరికి వేవ్ లేదు. వేవ్ అంటే బలంగా జగన్మోహన్ రెడ్డి గెలిపించాలని లేదా బలంగా వైఎస్ఆర్సీపీ గెలిపించాలని లేదు. వీళ్ళు ఇస్తున్న ఓట్ బ్యాంకింగ్ ఒక 10% డిఫరెన్స్ వస్తే నెంబర్స్ లో హ్యూజ్ డిఫరెన్స్ వస్తాయి. అవును. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి వేసిన వాళ్ళలో 100 మందిలో 10 మంది ఈసారి వద్దనుకొని టీడీపీకి వెళ్తున్నారు అంటే అలాగే వస్తాయి. చాలా మంది ఇమీడియట్ గా అడిగే ప్రశ్న ఏంటంటే అలాగే టీడీపీ నుంచి కూడా వైసీపీకి వస్తారు కదా, అవును. పథకాలు తీసుకునే వాళ్ళు, అమ్మఒడో లేకపోతే ఇంకోటి పడుతుంది కంటిన్యూస్ గా, మాకేదో ఆర్థికంగా బలం వచ్చిందని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఇద్దరు నెంబర్ సమం అయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చిండేది. ఓకే. వీళ్ళ నెంబర్ తక్కువ ఉండి వీళ్ళ నెంబర్ ఎక్కువ అవడం వల్ల పర్సెంటేజ్ హ్యూజ్ డిఫరెన్స్ అయ్యి ఓట్ బ్యాంకింగ్ బాగా మారిపోతుంది. అది 55 to 45 వెళ్ళిపోయింది అనుకోండి ఓట్ బ్యాంకింగ్ లో, అప్పుడు హ్యూజ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది ఓట్ బ్యాంకింగ్. ఓకే సార్. కేకే గారిని నమ్ముకొని ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది బెట్టింగ్లు పెడుతున్నారు. అంటే బెట్టింగ్లు ఒక్కొక్కటి అంటే నాకు తెలిసి ఏదైతే గురజాలకు సంబంధించి మా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్తున్నారు 40 లక్షలు 10,000 మెజారిటీతో ఎర్రపల్లి గెలుస్తాడు అని ఆయన, 10,000 మెజారిటీతో కాస్మహేష్ రెడ్డి గెలుస్తాడు ఈయన. 40 లక్షలు కాసుకుంటున్న చాలా చిన్న పరిస్థితి. అమౌంట్ చెప్తున్నాను సార్. మామూలుగా అంటే నాకు తెలిసిన చిన్న అమౌంట్ 40 లక్షలు చిన్న అమౌంట్ అనట్లేదు. ఓవరాల్ గా నాకు ఐడియా ఉంది. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. కేకే గారిని సంప్రదిస్తున్నారా? ఒకవేళ సంప్రదిస్తే ఏం చెప్తాడు? లేదు, మామూలుగా నాకు ఇన్ఫర్మేషన్ చెప్తుంటారు. ఎవరో ఒక బ్యాచ్ లో హెడ్ ఉంటారు కదా, వాళ్ళు రకరకాల మాట్లాడితే ఇలా అనుకుంటున్నారండి, ఇలా మీ మీద జరుగుతుందండి అని చెప్తా ఉంటారు. నిజంగా రిపోర్ట్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ట్రూ ఎనఫ్. ఇప్పుడు మీరు అడిగినా రిపోర్ట్ సేల్ చేస్తాం, ఎవరు అడిగినా రిపోర్ట్ సేల్ చేస్తున్నాం. అంటే రిపోర్ట్ కంపెనీ పెట్టిందే రిపోర్ట్ సేల్ చేయడానికి. మీకు అదే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ మొదలు పెట్టాం కదా. యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చుకునేదానికి, జనాల్ని ఉద్రేకపరిచేదానికి, ఒక పార్టీని గెలిపించేదానికి, ఒక పార్టీని ఓడించేదానికి కాదు. మనం చేసే అంటే ఒక్కొక్కరు మీరు జాబ్ చేస్తారంటే మీకు కొంచెం ప్యాషన్ ఉంది. అట్ ది సేమ్ టైం శాలరీ కోసమే కదా. అవును. మామూలు మెయిన్ ప్రధానమైన శాలరీ కోసం. ఇక్కడ కాకుండా 50% శాలరీ ఇస్తుంటే ఇక్కడ మానేసి వేరే దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళిపోతారు. ప్యాషన్ ఉంది కదా మీకు కృష్ణ గారు అంటే, ప్యాషన్ ఉంది బట్ మనీ మేజర్ పార్ట్ కదా. అట్లా అని చెప్పి మనీ కోసం మీరు రాంగ్ అబద్ధం చెప్పండి, మనీ కోసం అంటే మిమ్మల్ని మీరు అమ్ముకోవడం వేరు, మీరున్న టాలెంట్ కి తగ్గట్టు మనీ ఎక్స్పెక్ట్ చేయడం వేరు. సో మేము ఆబ్వియస్ గా మా రిపోర్ట్స్ నమ్ముకుంటాం కానీ మమ్మల్ని నమ్ముకోం. అట్ ది సేమ్ టైం మమ్మల్ని నమ్ముకొని చేసే వాళ్ళకి మనం ఏం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు బలంగా. నేనున్నాను సార్, నేనున్నాను మీ దగ్గరకు వచ్చి. మా ఊరుంది, నేను పెదకూరపాడు నియోజకవర్గం, పెదకూరపాడికి సంబంధించి సార్ నేను ఇక్కడ ఎంత పెట్టాలనుకుంటున్నాను, ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టాలనుకున్నారు. ఇంకోటి అయితే ఎకరాలు పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. 2 ఎకరాలకు 2 ఎకరాలు, 1 ఎకరం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను మీ దగ్గరికి వస్తే ఏం చెప్తారు మీరు? అంటే బెట్ గురించి అసలు మాట్లాడడం సార్. మీరు బెట్ వేసుకోకూడదని వాటి సెక్షన్కి వెళ్ళాం మనం. ఎమ్మెల్యే వచ్చినా, ఎమ్మెల్యే తరపు మనిషి వచ్చినా, ఇంకొకరు వచ్చినా, లేకపోతే వాళ్ళు మీరు అన్నట్టు ఇంట్రెస్ట్ తో ఉన్న నెంబర్ వచ్చినా, మా దగ్గర ఉన్న రిపోర్ట్లు ఇవి. మీకు విలేజ్ వారీగా కావాలా, మండల వారీగా కావాలా, ఇది కాదు చెప్పినట్టు ఏంటంటే జోక్ గుర్తురాట్లేదు, జింకా అన్నట్టు అలాగా చెప్తే ఆ ఫ్లో గుర్తొస్తుంది. అలాగా మీకు ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ కావాలి అంటే వాళ్ళు రిపోర్ట్ అడుగుతారు. వాళ్ళకి తెలియదు కదా టెక్నికాలిటీ ఎలా ఉంటాయి రిపోర్ట్స్ అనేది. ఓవరాల్ గా మండల వారీగా అంటే ఈ మండలంలో ఇన్ని వేల ఓట్లు ఉన్నాయి, ఈ ఓట్లు ఇది ఒక ఆస్కారం ఉంది. కానీ మండల వారీ ఇవ్వాలన్నా మన గ్రామ స్థాయి కన్సాలిడేట్ చేస్తేనే కదా ఒక మండలం అవుతుంది. సో విలేజ్ వారీయా, మండల వారీయా, లేకపోతే హై లెవెల్, లేకపోతే దాంట్లో ఓన్లీ విన్ అండ్ లూజ్ అని అడుగుతాం. దీనికి ఈ ప్రైజ్ ఇవ్వండి, దీనికి ఇంత ఖర్చు అవుద్ది. ఆబ్వియస్ గా దానికి ఖర్చు పెట్టుబడి కాకుండా కాదు కదా. 175 నియోజకవర్గాలకు పెట్టుబడి పెట్టుకోవాలంటే మనకి ఎంతో కొంత అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అందరికి వాళ్ళకి ఇదంతా మనమే సింగిల్ కంపెనీ చేసేది కాదు. దీనికి ఎంత ఊరు పేరు పాప మీకు ఎవరికి తెలియని వాళ్ళు ఈ రోజు నాకు లైట్లు వేసి మీరు కెమెరా ఆన్ చేసి చెప్తున్నారు. కానీ దీని వెనకాల చాలా సంస్థలు వాళ్ళు పాపం ఒక జిల్లా దాటి రారు, వాళ్ళు ఏమైనా ఇంటర్వ్యూ చేయరు, బయటకు అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫ్రంట్ ఎండ్ రావడానికి ఇష్టపడరు వాళ్ళకి యాక్చువల్లీ కొంతమంది. అంటే వాళ్ళకున్న భయాలు, మన పార్టీ లోకల్ గా ఉన్న వాళ్ళు రేపు పొద్దున అటు ఇటు అయితే వాళ్ళ మీద టార్గెట్ అవుతుంది. సార్ సర్వేలు చెప్తున్న వాళ్ళు సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని 4వ తారీఖు కూర్చుని వచ్చినంత మంది ఉన్నారు సార్ నాకు తెలిసి. అంటే నార్మల్ గా అంటే మీరు ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో కూటమికి రాబోతుంది 97 అని మీరు ఆల్రెడీ ప్రీపోల్ సర్వేలో చెప్పారు. బెదిరింపులు రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేకేకి? అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ సార్, అంటే వైఎస్ఆర్సీపీ అనే ఇండివిజువల్ ఒక పార్టీని ఉన్నాం కాదు, కానీ అప్పుడైనా కానీ అపోజిషన్ నుంచి అంటే ఏదైతే మీరు టీడీపీ అపోజిషన్ కదా. అవునండి, మీరు చెప్పేది నా నెంబర్ అపోజిషన్ నుంచి మీకు ఏదైనా ఉంటాయి సార్. మామూలుగా నువ్వు ఎలా చెప్తావు, నువ్వెవరో చెప్పడానికి ఈ కైండ్ ఆఫ్ లో అంటే ఒక ప్రొఫెషనల్ వేలో చేసే వాళ్ళు ఎలా చెప్తారా సార్? మామూలుగా అప్పుడు ఏ పార్టీని, ఇప్పుడు ఈ పార్టీని నాకు వచ్చింది చెప్తాను, పేరు చెప్పండి, పార్టీ పేరు. మీరు మాకు ఫేవర్ గా నెంబర్లు చెప్పండి బయటకు వచ్చి, సో ఇంత అమౌంట్ మీకు ఇస్తున్నాము, ఓకే మాకు ఫేవర్ గా చెప్తే ఇంత అమౌంట్ ఇస్తాము అని అన్న కాల్స్. మామూలుగా బెదిరించే వాళ్ళు మామూలు ఊర్లలో వాళ్ళు ఎవరైనా వచ్చిన ఆ నెంబర్ ఎవరైనా పొరపాటు తగిలినా వాళ్ళు తెలిసిన అలా వస్తారు. కానీ మామూలుగా ప్రొఫెషనల్ వేలో ఎవరు నన్నైతే ఇప్పుడు వాళ్ళు హై కేటగిరీ చెప్తున్నాను అంటే చెప్పేది మినిస్ట్రీ స్థాయిలో, ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళు ఇలా చెప్పండి కేకే మాకు ఫేవర్ గా చెప్పండి, నన్ను ఓడిపోతున్నాను ముందుగా చెప్పొద్దు,
టైట్ ఫైట్ లేవేయండి ఇలా రిక్వెస్ట్, లేకపోతే ఓవరాల్ పార్టీ నుంచి వచ్చే పర్సన్స్ అయితే అమౌంట్ ఎంత ఇస్తాం మాకు ఫేవర్ గా చెప్పండి. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఆ టైంలో కేకే ఏం చెప్తారు వాళ్ళకి? అంటే నేను చెప్తాను అంటే ఓకే అట్లా నేను చెప్తాను అట్లా చెప్తానని చెప్పను. ఇప్పుడు వాళ్ళు చెప్పే కన్సిడరేషన్ ఇనిషియల్ గా 2-3 months బ్యాక్ డిస్కషన్ లో మీరు మాకు మా పార్టీ ఓడిపోతుందని ఎక్కువ చెప్తున్నారు అనుకోండి, వాళ్ళు చెప్పేది అంటే మేము 2% ఎర్రర్ రేట్ పెట్టుకుంటాం, అంటే ఒక 5,000 కట్టి ఇటుకునే టైట్ ఫైట్లు పెట్టుకుంటాం. వాళ్ళు అడిగేది ఏంటి 10,000 కట్టి ఇటుగా ఉండే టైట్ ఫైట్లు పెట్టుకుంటే సో దట్ మోస్ట్లీ మేము కంఫర్టబుల్ జోన్ లో ఉంటాం కదా. వాళ్ళు అడిగేది కూడా యాక్చువల్ రీజనబుల్. ఎందుకంటే ఫర్ సపోజ్ ఇప్పుడు చూసుకుందాం, అప్పుడంటే మనకు బ్రాండ్ లేదు, ఇప్పుడు బ్రాండింగ్ ఉంది కాబట్టి సో దట్ లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మంది మనం చెప్పాం కాబట్టి ఫాలోవర్స్ కూడా మనం ఇప్పుడు ఏ ఫ్యాన్స్ కి అయితే ఆ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బిలీవ్ చేసేవారు వైఎస్ఆర్సీపీ నాకు 60% ఉంటారు, 40% టీడీపీ. లాస్ట్ టైం టీడీపీ అంతా తిట్టుకున్న వాళ్ళు వీడు ఎక్కడ కనపడిన చంపేయాలన్న లెవెల్లో ఉంటారు లాస్ట్ టైం. ఎందుకంటే 151 seats అనేది ఎవడన్నా చెప్తాడు అసలు, అంటే ఆలోచనలో కూడా లేదు, ఆలోచన కంప్లీట్ సోల్డ్. జగన్ కొనేసాడు అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు లోకేష్ కొనేసారు లేదా చంద్రబాబు కొనేసారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఓవరాల్ గా మీరు టైట్ ఫైట్లు ఎక్కువ చెప్తే మేబీ మీరు రాంగ్ అవ్వచ్చు కదా రేపు పొద్దున, కానీ మీ ఇంపాక్ట్ వేరే సర్వేల కంపెనీ కంటే మీకు ఉన్నది ఏంటంటే క్రెడిబిలిటీకి ఊర్లో నుంచి ఎవరో చూస్తున్నారు వీడి ఇంటర్వ్యూ, మీరు ఒకటి చెప్పేశారు ఖచ్చితంగా కేకే చెప్పేయండి ఇదేదో గవర్నమెంట్ రాకపోవచ్చేమో అని మారేవాడు అబ్జర్వ్ గా చేసేవాడు ముందుగానే పార్టీలు మారిపోతారు కదా. ఊర్లో ఏంటంటే మూమెంట్ చూసి మారేవాడు, ఊరు అట్టే ఉండేవాడు కదలడు ఇటు కదలడు, న్యూట్రల్ గా ఉండేవాడు. మనం ఇప్పటి నుంచే కొంచెం అటు సైడ్ గా మాట్లాడదాం, రేపొద్దున ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఊర్లలో వాళ్ళే మారుతుంటారు. సో వాళ్ళ సైడ్ ఉంటే మనకు పనులు కానీ జరుగుతాయి. సో ఇలాంటి ఓవరాల్ గా వాళ్ళు ప్రెజెంటేషన్ వేసి 1,00,000 ఓట్ల వరకు మీరు ప్రభావితం చేయగలుగుతారు. మరి 1,00,000 ఓట్లకి మేము అడ్వర్టైజింగ్ కి అతను నిలుపుకునే దానికి న్యూట్రల్ ఎంత ఖర్చు పెట్టే బదులు అదేదో మీ దాంట్లో 10% 20% మీరు ఒకంటే అని వాళ్ళ ఉద్దేశం. ఓకే సార్, టోటల్ గా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఇట్లా మనం చూసుకున్నట్టయితే కేకే అబ్జర్వేషన్ ఏంటి? ఉత్తరాంధ్రకి సంబంధించి కూటమికి అంటే నాకు తెలిసినంత వరకు అరకు కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉన్న పరిస్థితి, అక్కడి నుంచి మొదలు పెడితే విజయనగరం, విశాఖ ఇటువైపు నుంచి మొత్తం కూడా ఆల్మోస్ట్ కూటమి వైపు చూసింది అని వినిపిస్తుంది. కేకే ఏం చెప్తారు దాని గురించి? శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ లో యాక్చువల్లీ విజయనగరం అనేది కొంచెం కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ నుంచి రూల్ చేసుకున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ బాగా కన్వర్ట్ అయ్యి కొంచెం యాక్చువల్లీ విజయనగరం ఒకటే వైఎస్ఆర్సీపీకి బాగా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న నియోజకవర్గాలు ఎక్కువ ఉండేది అనమాట కంపేర్ టు శ్రీకాకుళం అండ్ వైజాగ్ మధ్యలో ఉన్న విజయనగరం. బట్ ఇప్పుడు చూస్తుంటే శ్రీకాకుళం, విజయనగరం కంపారిటివ్లీ ఉన్నప్పటికీ కూడా అది కూడా తగ్గిపోయి శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ 3 కూడా ఫేవరింగ్ వెళ్తున్నాయి. ఎక్కడో వైజాగ్ ని సరిగ్గా దాన్ని ప్రజెంట్ చేయలేకపోయారు. మీరు ఒక క్యాపిటల్ అనుకున్నప్పుడు దాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేసి తరగా జనాల్లోకి తీసుకెళ్లేదంటే ఎక్కడో ఫెయిల్ అయ్యారు. అట్ ది సేమ్ టైం ఆ వైజాగ్ నుంచి కూడా మాకు క్యాపిటల్ వస్తే మేము డెవలప్ అయిపోతాం. ఇప్పుడు శ్రీకాకుళంలో క్యాపిటల్ అని ఉన్నారు అనుకోండి, శ్రీకాకుళం బాగా కనెక్ట్ అవుతుంది. అవును, అక్కడ ఎప్పటి నుంచి వెనకబాటుతనంతో ఉంది కాబట్టి అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో కనెక్ట్ అయ్యేదానికి, ఎమోషనల్ కనెక్ట్ అయ్యేదానికి అవును ఇక్కడ రావాలి కదా కంపెనీ. వైజాగ్ లో సహజంగా నివసించే వాళ్ళు ఏంటంటే సెటిలర్స్, బయట ఉండే వాళ్ళు లేదా నార్త్ ఇండియన్ సెటిల్ అయిన వాళ్ళు, చుట్టుపక్కల కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా కూడా కూటమికి అడ్వాంటేజ్ ఉంది. ఇట్లా ఉండేసరికి ఓవరాల్ గా వాళ్ళు ప్రజెంట్ చేసిన దాన్ని ఓన్ చేసుకుని మా దగ్గరికి క్యాపిటల్ రావాలని బలంగా కోరుకునే ప్రజలు తగ్గిపోయారు. అదే ఇక్కడ మీరు కృష్ణా, గుంటూరులో చూసారనుకోండి టీడీపీకి ఎలా పనిచేస్తారు, ఇంకా ఈసారి కాకపోతే పనిచేస్తుంటారు. ఆ విధంగా ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ని టర్న్ చేసుకోవడంలో వైసీపీ ఫెయిల్ అయింది. ఓకే సార్, అంటే నేను సింగిల్ నియోజకవర్గాల గురించి అడగకూడదన్నా, బట్ మీ అబ్జర్వేషన్ చెప్పండి. చీపురుపల్లికి సంబంధించి కళా వెంకట్రావు వర్సెస్ బొత్స సత్యనారాయణ, అంటే అక్కడ మాక్సిమం కొన్ని సర్వేలు టైట్ ఫైట్ అని బొత్స గెలుస్తాడని ఎక్కువ చెప్పాయి, బట్ కొన్ని సర్వేలు డెఫినెట్లీ అక్కడ టీడీపీ గెలబోతుందని 100% రిజల్ట్ పక్కన పెడితే బొత్స గారు మామూలుగా జస్ట్ ఫోన్ కాల్స్ తో గెలవగల క్యాండిడేట్ అండి. ఓకే, తిరగకుండా కూడా ఆయనకు ఉన్నటువంటి, ఎందుకంటే లాస్ట్ టైం మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయి కాంగ్రెస్ ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు 2014లో కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేశారు కదా. ఓకే, అప్పుడు కూడా ఆయనకి నాకు గుర్తున్న వరకు సబ్జెక్ట్ కరెక్షన్ 30,000 to 40,000 ఇండివిజువల్ గా వచ్చింది కాంగ్రెస్ తో. అంత ఓట్లు మామూలుగా కాంగ్రెస్ తరఫున అసలు కాంగ్రెస్ లేదు రాష్ట్ర వ్యాప్తంగా, ఇండివిజువల్ క్యాండిడేట్ ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినట్టే. అవును, ఇండిపెండెంట్ గా 40,000 దాకా వచ్చిందంటే ఆబ్వియస్ గా చాలా అంత పట్టున్న క్యాండిడేట్ అనమాట ఆయన. బట్ స్టిల్ ఇప్పుడు అయితే మటుకు ఇప్పుడు ఆ పరిస్థితి కనపట్లేదు, చాలా టఫ్ ఫైట్ ఉంది. విజయనగరంలోనే టఫ్ ఫైట్ చీపురుపల్లి అంటే దాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు వైజాగ్ పార్లమెంట్ వాళ్ళు మిస్సెస్ గారు పోటీ చేసినప్పుడు లాస్ట్ మూమెంట్ లోనే ఆయనకి అర్థమైంటుంది, ఎందుకంటే ఆయన్ని నేను తక్కువ అంచనా వేయను.
అంటే అది మీకు అవును, తెలుసు ఎప్పటి నుంచో కాబట్టి, సీనియర్ అయినా ఎవరికి ఎప్పటి నుంచో రాజకీయ అది కొంచెం కాబట్టి పండితుడు వాడిని అసెస్మెంట్ చేయగలుగుతారు. ఈ రోజుకి నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నట్టు ఆల్రెడీ వైజాగ్ లో చాలా మంది హోటల్స్ బుక్ చేసుకొని 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అని చేస్తున్నారు. ఓకే. నాకు ఆయన కూడా తిరుగుతున్నారు, అది ఏరియా ఎక్కడ అనేది ప్రమాణ సార్ నిజం సార్, స్వీకారానికి. కేకే చెప్పారు, మిగతా కొన్ని సంస్థలు కూడా చెప్పాయి కూటమి ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది, మీరు ఖచ్చితంగా గెలిచాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 151 కన్నా ఎక్కువ, 22 కన్నా ఎక్కువ అన్న పరిస్థితి. ఆల్మోస్ట్ వైజాగ్ లో ప్లేస్ మీరే చెప్తున్నారు, ప్లేస్ ఎక్కడైనా ఎత్తుకుతున్నారన్న పరిస్థితి. అంటే ఏంటి సార్ అంత తేడా ఏంటి? అంటే నమ్మకమా? ఎవరి నమ్మకాలు అనుకుంటాయి, బట్ నేనేమన్నా బట్ Last time ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను చూస్తాను ఫ్లైట్లు మొత్తం 9వ తారీఖు సంబంధించి వైజాగ్ మొత్తం అంతా బుక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంత తేడా ప్రజలు కన్ఫ్యూజ్ లాస్ట్ టైం ఇదే ప్రశ్న వచ్చింది సార్ నాకు. చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి వెంటనే 150 సీట్లు మనం కొడుతున్నా ఉన్నారు, మీకు గుర్తుండే ఉంటది ఎలక్షన్స్ అయిపోగానే. ఇంటర్వ్యూలో అడుగుతుంటే చంద్రబాబు గారు ఎట్లా అంటున్నారంటే ఆయన గురించి మనం కమెంట్ చేయకూడదు, ఆయన అభిప్రాయం అది, ఆయన నమ్మకం అది, ఆయన సర్వే అయింది. ది సేమ్ టైం ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 150 మనం కొడుతున్నాం, 155 దాకా వెళ్ళేదానికి ఆస్కారం ఉంది, థ్యాంక్ యూ అవును అందరికి థ్యాంక్ యూ చెప్పుకుంటారు. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా మీరు ఏ ఇంటర్వ్యూ నా జీవితంలో ఎప్పుడు ఏ సర్వే కంపెనీ కమెంట్ చేయడం కానీ ఇండివిజువల్ గా వాళ్ళ అభిప్రాయం వాళ్ళది తప్పలేదు కదా, వాళ్ళకి ఆయన కొడదాం అనుకున్న నమ్మకం ఉంది. ఓకే నాకు ఏ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చేస్తున్నా నాకు ఖచ్చితంగా 10,000 లోపల ఓడిపోతున్నారు తెలిసినా నేను ఖచ్చితంగా గెలుస్తున్నాం కేకే, మీది ఎక్కడో మిస్టేక్ ఏంటంటే ఓకే మేబీ రైట్ అయింది ఖచ్చితంగా క్లయింట్ గెలవాలని మేము చేసాం. క్లయింట్ అయితే ఓడిపోతుందంటే ఇంకా ఆయన నమ్మకం ఉంటే ఓకే సార్ ఆల్ ది బెస్ట్ చెప్తాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ చెప్పడం చెప్తే ఇంక మనం చేసేది అనేది. ఓకే సార్. కాకపోతే ఆయన నాకు చెప్పినట్టు చీపురుపల్లి మనకు బొత్స గారికి మటుకు నాకు ఆయనకున్న ఆయనతో అవగాహన ఉన్నటువంటి ఉన్న దాంతో ఆయనకి ఐడియా ఉంటది కదా అని అనుకుంటున్నాను. అవును ఓకే సార్. గోదావరి జిల్లాలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి వాళ్లే అధికారంలోకి రాబోతాయి. 2019లో కూడా అదే జరిగిన పరిస్థితి. ఇక్కడ టోటల్ గా గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కావచ్చు, కూటమి ప్రభావం కావచ్చు, ఏదైనా గానీ కూటమికి అత్యధిక సీట్లు రాబోతున్నాయి. 4-5 సీట్లలోనే వైసీపీ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఏం చెప్తారు కేకే గారు? కరెక్ట్ ఏం చెప్తాను, నెంబర్ చెప్పినాను కానీ మొత్తం 2 జిల్లాలు కలిపి సింగిల్ నెంబర్ దాటనట్టు చెప్పగలుగుతాను. సింగిల్ నెంబర్ వైసీపీకి 2 జిల్లాలు కలిపి, 2 అంటే ఉత్తర అంటే వెస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఓకే సింగిల్ నెంబర్ కూడా దాటదు. 2 గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాలండి. అవును 34, వెస్ట్ 15, ఈస్ట్ గోదావరి 19 నియోజకవర్గాలు. ఉమ్మడికి 34 నియోజకవర్గాల్లో కలిపి వైఎస్ఆర్సీపీ సింగిల్ నెంబర్ దాటుదని ఘంటాపదంగా నేను రాసివ్వగలను. ఓకే నెక్స్ట్ సార్, కోస్తా ఆంధ్రాలో గుంటూరు కృష్ణా జిల్లాల్లో 2019తో పోల్చుకుంటే విపరీతంగా ఓటింగ్ పూల్ అయింది అనే పరిస్థితి. టోటల్ గా స్టేట్ మొత్తం చూస్తే 81 పాయింట్ పోల్ అయిందంటే 82 దాకా వచ్చిందంటే 2019 కన్నా ఎక్కువ పోలైన పరిస్థితి. గోదావరి జిల్లాల తర్వాత కోస్టల్ జిల్లాల్లో గుంటూరు అండ్ కృష్ణాల్లో తెలుగుదేశం పార్టీకి ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అని చెప్పిన పరిస్థితి. ఏం చెప్తారు సార్ మీరు? ఏ జిల్లా అంటే కోస్టల్ అండి, కృష్ణా అండ్ గుంటూరుకి సంబంధించి. అదే కృష్ణా గుంటూరులో మిగతా ఫ్యాక్టర్ తో పాటు రాజధాని అంశం ఉంటుంది కాబట్టి బలంగా తీసుకెళ్తారు. అట్ ది సేమ్ టైం కమ్యూనిటీ పరంగా కూడా 2 కమ్యూనిటీస్ బలంగా ఉంటాయి మామూలుగా. అన్ని ఫ్యాక్టర్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఉండే నియోజకవర్గాలు కాబట్టి మీరు చెప్పింది మేబీ రైట్ అండి. ఓకే సార్. మొత్తం కోస్తా జిల్లాల్లో చూసుకున్నట్టయితే మాచర్ల మొత్తం 2024 ఎలక్షన్ మాచర్ల చుట్టూ తిరిగిందని చెప్పొచ్చు. అక్కడ ఎవరు గెలుస్తారు అని కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీకి సంబంధించి కొన్ని గొడవలు జరిగినాయి. ఇవన్నీ నార్మల్ గా ఎక్కడన్నా జరుగుతూనే ఉంటాయి. బట్ అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే పల్నాడు అది మాచర్ల సమస్యాత్మకమైనటువంటి గ్రామం. అక్కడ గెలుపు ఓటంలో నిజంగా కొన్ని జీవితాలు వాటి మీద ఆధారపడి ఉన్న పరిస్థితి. దాని గురించి కేకే గారిని అడిగితే ఏం చెప్తారు? వాళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఏకపక్షంగా ఉన్నారు, వాళ్ళే గెలుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి నేను వాళ్ళతో అంటే వాళ్ళని ఎవరైనా మీరు పేరు చెప్పలేం కానీ వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడినప్పుడు కూడా చెప్పిందంటే, సో వాళ్ళకి నేను రాజకీయం నేర్పించాల్సిన అవసరం కానీ చెప్పాల్సిన ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ నేను అప్పుడు చెప్పాను సార్ వాళ్ళకి, ఇప్పుడు మామూలుగా ఏంటంటే అది టైట్ నియోజకవర్గమే, ఫస్ట్ టైం అది ఓడిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉన్నటువంటి కనపడుతున్న ఫ్యాక్టర్స్ అని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. చూస్తున్న వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. ఓకే సార్. పిఠాపురం అంతకుముందు ఎవరికి తెలియని పరిస్థితి, తెలిసినా గానీ ఎక్కువ ఫోకస్ లేదు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అక్కడ కూడా చాలా డ్రామా జరిగింది ఎలక్షన్స్ ముందు. అక్కడ వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ నడుస్తుంది. బట్ మెజార్టీ ఒక్కటే ఎంత అనేది మాట్లాడుకోవాల్సిన పరిస్థితి, లేకపోతే ఏదైనా సంచలనాలు నమోదయ్యే
అవకాశం ఉందా 2019లో లాగా భీమవరం గాజువాకి సంబంధించి? వైఎస్ఆర్సీపీ ఎక్కువ మామూలుగా జనసేనకి బాగా పనిచేసే నియోజకవర్గం ఏదైనా ఉందంటే కూటమి వైపుకి, అంటే వైఎస్ఆర్సీపీ కూటమి గెలవాలని బాగా పనిచేసే నియోజకవర్గం యాక్చువల్లీ పిఠాపురం అండి. ఓకే. మామూలుగా అసలు యాక్చువల్ ఎంత కాన్సన్ట్రేట్ చేయకుండా వదిలేస్తుంటే మెజారిటీ చాలా వచ్చిండే కదా, అంత మెజారిటీ. ఎప్పుడైతే మీరు మిథున్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఓకే, ముద్రగడ గారు కానీ, ఓకే, ఆ టీం కానీ, లేకపోతే రకరకాల ఫ్యాక్టర్స్ అక్కడే ఫుల్ కాన్సన్ట్రేట్ చేయడం, లాస్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారి సభ అక్కడే ఎన్నికల ప్రచారం లాస్ట్ అక్కడే ముగిసింది. సో ఎన్ని ఫ్యాక్టర్స్ ఏంటంటే అది హైప్ క్రియేట్ చేసరికి పిఠాపురంలో ఉన్న, మీరు పిఠాపురం నివసిస్తున్న వ్యక్తి అనుకోండి, మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ బంధువులంతా హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటారు కదా, వీళ్ళ నుంచి మీకు ప్రెజర్ ఎక్కువ అయిపోయింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓటేయాలి బాబా, పవన్ కళ్యాణ్ ఓటేయాలి, ఎట్లయినా ఓట్లేయాలి అని చెప్పి, అంటే ఈ ప్రెజర్ ని చూస్తున్నారు కాబట్టి ఈ ఆడియన్స్ మీద ప్రెజర్ ఎక్కువైపోయింది, అక్కడ ఉన్న ఓటర్ మీద ప్రెజర్ ఎక్కువైపోయింది. ఓకే. ఎందుకంటే లోకల్ గా పిఠాపురం వాళ్ళకి మీరు ఎవరైనా కనుక్కోండి, ఖచ్చితంగా 10 కాల్స్ రాకుండా ఉన్నావు బయట నుంచి, మీరు పవన్ కళ్యాణ్ ఓటేయాలని. ఎక్కడో హైదరాబాద్ ఉండేవాడు, ఎక్కడో మిర్యాలగూడలో ఉండేవాడు, ఎక్కడో ఉండేవాళ్ళు ఫోన్ చేసి, సో రోజుకి 10 కాల్స్ వస్తాయి మీకు, 10 కాల్స్ 8 కాల్స్ మీకు కూటమికే వేయాలంటే మీకు ప్రెజర్ గా ఫీల్ అవుతారు కదా. సో ఆబ్వియస్ గా ప్రెజర్ పవన్ కళ్యాణ్ గారి కంటే ఓటర్ల మీద ఎక్కువ ఉంది. ఈ మెజారిటీ తెచ్చిందని కారణం కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీ, ఆ స్ట్రాటజిస్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే స్ట్రాటజీ రాంగ్ అయితే కొన్నిసార్లు కంప్లీట్ డైవర్సిఫైడ్ అనేది ఎగ్జాంపుల్. ఇంత భారీ మెజారిటీ రావడానికి కారణం 100% పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా వైఎస్ఆర్సీపీ కారణం అంటారు. అది నేను చెప్తున్నాను కదా, వైఎస్ఆర్సీపీ క్లోజ్ గా వర్క్ చేయడం వల్ల ఒక గ్రూప్ అక్యూములేట్ అయిపోయింది అనమాట. మనం ఎట్లాగైనా మనం టార్గెట్ చేస్తున్నారంటే, మీరు ఇప్పుడు మీ 3-4 ఉన్నారండి, టార్గెట్ చేస్తుంటే మనం ఒక యూనియన్ లాగా ఉండాలి, మనం లేకపోతే కష్టం అని చెప్పి అన్నట్టు ఒక యూనిటీ వస్తుంది. ఎప్పుడైతే టార్గెట్ వచ్చినప్పుడు ఒక యూనిటీ వస్తుంది. ఆ యూనిటీ రావడానికి గవర్నమెంట్ బాగా సహకరించింది. మామూలుగా వర్క్ చేస్తుంటే అసలు అంత మెజారిటీ ఉండేది. ఇండివిజువల్ ఆమె ట్రై చేస్తుంటే ఎంతో కొంత మంచి మెజారిటీ వచ్చిండేది, అంటే ఆ మంచి ఓట్లే వచ్చిండేది. సార్, కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట, కడపకు సంబంధించి మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. కడపలో వైఎస్ షర్మిలారెడ్డి గెలబోతుంది కడప పార్లమెంట్ ని, అదే విధంగా అక్కడ ఏదైతే అసెంబ్లీ ఉందో మాధవిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడ గెలబోతుంది అన్న పరిస్థితి. ఆ ప్రభావం అంటే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి అక్కడ ఏదన్నా ప్రభావం చూపింది అనుకోవచ్చా? అంటే చాలా మంది కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ మీ కుటుంబంలో మంచి జరిగితే నా కోట్లేండి అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. చాలా మంది యాంటీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కుటుంబానికి మంచి చేయలేకపోయాడు అంటే అన్న వీళ్ళు కూడా కౌంటర్ చేస్తున్న పరిస్థితి. అది కరెక్ట్, కడపకు సంబంధించి కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఖచ్చితంగా ఆయన చెప్పింది యాక్సెప్ట్ చేశారు ప్రజలు. సపోజ్ 7 నియోజకవర్గాల్లో రఫ్ గా అనుకున్నాం 35% వైఎస్ఆర్సీపీ టీడీపీ ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. 30-35% కోర్ ఓట్ బ్యాంకింగ్. ఇది పార్లమెంట్ గురించి అడుగుతున్నారు కాబట్టి పార్లమెంట్ 7 నియోజకవర్గాలు కలిపి, అంటే ఎంత వాళ్ళు 60కి వెళ్ళినా 70% వెళ్ళినా 30-35% ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది టీడీపీకి. అట్ ది సేమ్ టైం మీరు ఆయన చెప్పింది యాక్సెప్ట్ చేశారు. మీరు మీకు మంచి జరిగిందంటే నాకు ఓట్ వేయండి అన్నారు. దాన్ని పీపుల్ బిలీవ్ చేశారు. పీపుల్ బిలీవ్ చేయండి టీడీపీ వాళ్ళు కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మీరు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తున్నారు వెళ్ళి, మీరు వైఎస్ఆర్సీపీ అవుతున్నారు ఎందుకంటే మీరు నమ్మారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి. కానీ పార్లమెంట్ మీకు అనుమానం కదా, పార్లమెంట్ అవినాష్ కాదు కాబట్టి వ్యతిరేకత లేకపోతే వీళ్ళందరూ దిగడానికి మీ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ డివియేట్ అయ్యి ఇట్ కెన్ గో టు టీడీపీ, ఇట్ కెన్ గో టు షర్మిల గారు. అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ ఏదైతే పార్లమెంట్ కి వేద్దాం అనుకుంటున్నారో మీరు చెప్పిన పాయింట్ తీసుకొని అసెంబ్లీకి ఆయనకే వేశారు. లెట్స్ అజ్యూమ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించి చెప్తాను, జనరలైజ్డ్. కానీ పార్లమెంట్ వచ్చేసరికి ఇది కరెక్ట్ కాదు కదా అని మీరు హ్యావ్ టు టేక్ డిసిషన్. మీరు దేనికి వేయాలి, ఆల్టర్నేటివ్ గా ఉన్న టీడీపీకి వేయాలా లేకపోతే షర్మిల గారికి వేయాలి. సో అవినాష్ గారికి అలా నెగిటివ్ వచ్చే ఫ్యాక్టర్ ఉంది. ఆబ్వియస్ మీరు లోకల్ గా ఉన్నప్పుడు ఆ ఇష్యూ ఇంకా ఎక్కువ వింటా ఉంటారు కదా. అవునండి, అంటే ఎందుకంటే అక్కడ కడపకి సంబంధించి ఎవరైతే వివేకానంద రెడ్డి గారు పులివెందులు అవ్వచ్చు, కడపకి సంబంధించి ప్రజలకు చాలా సుపరిచితులు. ఆయన ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఆయన తీసుకెళ్లి పనిచేయించిన పరిస్థితి. బట్ ఆయన హత్యకి సంబంధించి వివేకానంద రెడ్డి గారి హత్య కడప జిల్లాని ప్రభావితం చేసిందంటే ఏం చెప్తారు? కొంచెం ఫ్యాక్టర్ అయితే అదే పార్లమెంట్ సీట్ కి, అట్లా కడప టౌన్ మీరు చెప్పిన మాధవిరెడ్డి గారి అవునండి ఆ సీట్. ఇంకోటి ఏంటంటే పులివెందులో కూడా పోయినసారి ఎక్కువ మెజారిటీతో గెలిచిన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ బీటెక్ రవి ఎవరైతే ఉన్నారో ఈసారి చాలా తక్కువ మెజారిటీతో గెలవబోతున్నాడు. అంటే ఒకటండి, ఎప్పుడైనా పార్టీ మీద ఒక వ్యతిరేకత ఉంది అనుకోండి, దాని వ్యక్తి లాగలేడు. అలాగే పార్టీ కంటే వ్యక్తి ఎక్కువ ముందుకు రాలేడు అన్నమాట. కానీ ఇక్కడ బీటెక్ రవి గారు పోటీ చేస్తున్నారు అనుకోండి, మెజారిటీ తగ్గించేది బీటెక్ రవి గారు కాదు, పార్టీ వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గించుకుంటారు. అంటే ఆయన కమెంట్ చేయడం తక్కువ కాదు, ఆయన తక్కువ కాదు, దానికి ఒక వెపన్ లాగా బీటెక్ రవి గారు యూజ్ అవుతున్నారు. ఆల్రెడీ పార్టీ వేవ్ లో ఉంది అనుకోండి, బీటెక్ రవి గారు దాన్ని ఆపలేదు. పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి దాన్ని ఒక అక్యుములేట్ చేయడానికి ఆపోజిషన్ క్యాండిడేట్ ఉపయోగపడుతున్నారు. అట్ ది సేమ్ టైం కడప టౌన్ లో కూడా మాధవిరెడ్డి గారికి అదే అడ్వాంటేజ్ అవుతుంది.
ఓకే, నెక్స్ట్ సార్, నెల్లూరు జిల్లా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. బట్ ఎలక్షన్స్ కు ముందు 4 నెలల ముందు నుంచి అక్కడ చాలా మంది లీడర్లు మారిన పరిస్థితి. ఈసారి అక్కడ క్లీన్ స్వీప్ చేయబోతుంది టీడీపీ. అంటే 1-2 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుందని టాక్ వినిపిస్తుంది. ఎంతవరకు నిజం అంటారు ఇది? నిజమే అండి సార్. ఓకే, అంటే నేను ఎందుకు విభేదిస్తున్నా అంటే కంచుకోట అనే ఫ్యాక్టర్లు ఏమి ఉండవు సార్. ఒకసారి పార్టీ వేవ్ తగ్గింది అనుకోండి, ఇప్పుడు పార్టీ వేవ్ తో పాటు అగెనిస్ట్ ఊటుకూరు ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ గారు వస్తే అడ్వాంటేజ్ అవుతుంది. అట్లాగే పార్టీ వేవ్ వచ్చేసి ఊటుకూరు విపిఆర్ గారు అపోజిషన్ నిలబడితే ఆ వేవ్ కి నిలబడలేకపోవచ్చు. మీరు గాలి వాటం లాగా అనమాట. అంటే వేవ్ మీ పొడవకి వెళ్తుందంటే దానికి మీకు ఈజీ సునాయాసంగా వెళ్తారు. లేదు అపోజిషన్ వస్తుంటే 4 సార్లు ఓడిపోయినట్టు కూడా ఎంపీలు ఓడిపోతా ఉంటారు, మళ్ళీ 5వ సారి అవుతారు. ఓకే సార్, మొత్తం టోటల్ గా కొంతమంది మాట్లాడుకున్న గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎక్కువ శాతం మంత్రులు ఎవరైతే మంత్రులందరూ ఓడిపోతున్న పరిస్థితి అని చెప్తున్నారు. దీన్ని ఏకీపిస్తారు? 90% ఓడిపోతారు. 90% ఓడిపోతారు. నేను 100%, 10% రేపు పొద్దున జూన్ 1 చెప్పేదానికి ఏం మిగలదు కదా. ఓకే సార్, జూన్ 1 నెంబర్స్ మొత్తం ఓవరాల్ గా కేకే ఏం చెప్తున్నారు చెప్తాను సార్. ఓకే సార్, నెక్స్ట్ అంటే చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎందుకంటే టీడీపీ నుంచి జనసేనకి, జనసేన నుంచి టీడీపీకి, అదేవిధంగా ఈ 2 పార్టీల నుంచి బీజేపీకి ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు అన్న పరిస్థితి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీ గ్రౌండ్లో తిరిగారు కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే ఏం చెప్తారు మీరు? ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు వైఎస్ఆర్సీపీ చేసింది అంటున్నాను. అదే ఫస్ట్ నుంచి మీకు చెప్పేది. మీరు టూ మచ్ టార్గెటింగ్ గా చేస్తే, అసలు పవన్ కళ్యాణ్ టూ మచ్ గా టార్గెట్ చేశారు అనుకోండి, పవన్ కళ్యాణ్ టూ మచ్ గా వాళ్ళు ఎమోషనల్ కనెక్ట్ అయ్యి ఇది ఎట్లయినా మనం అంటే కొంచెం ఫేవర్ గా ఉండి వైఎస్ఆర్సీపీ ఉండేవాళ్ళు మీరు వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా మళ్ళీ వాళ్ళకి అక్యూములేట్ అవుతారు. ఇప్పుడు ఈసారి కదా, ఈసారి నెక్స్ట్ టైం వచ్చి ఇప్పుడు కూటమి ఫామ్ అయిన తర్వాత మీరు టూ మచ్ టార్గెట్ చేస్తే మళ్ళీ టూ మచ్ సింపథైజ్ వస్తుంది. ఓకే, లాస్ట్ టైం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి వద్దాము, చంద్రబాబు గారు వద్దు అనుకునే ఫ్యాక్టర్ జరిగింది కదా. ఏదే సేమ్ టైం మీకు జరిగితే రిపీట్ అదే రిపీట్ అవుతూ ఉంటుంది ఫ్యాక్టర్స్. మీరు టూ మచ్ టార్గెట్ చేసి వాళ్ళిద్దరు ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యేట్టు మీరు హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరు 4 మీటింగ్లు అయ్యిండొచ్చు, మీరిద్దరు దాని మీద ఎన్ని మీటింగ్లు పెట్టింటారు అంటే మీరు ఎన్ని మీటింగ్ పెట్టింటారు దాని మీద కలవకుండా ఉండాలని, అదే టార్గెట్ చేయాలని. ఆ టార్గెట్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది 100%. ఓకే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏదైతే ఉందో కూటమి బలంగా ఎక్కువ స్థానాలు గెలవటానికో లేకపోతే గాలి కూటమి వీచడానికి ఎంతో కొంత ఉపయోగపడింది. అదే సార్, అది మామూలుగా ఎవరు స్ట్రాటజిస్ట్ గా ఉన్నారు మామూలుగా మాట్లాడుకుందాం. మీరు ఒక లోపల వ్యక్తిగా అనుకుందాం, మీరు ఒక అంశం తీసుకొని అరెస్ట్ చేద్దాం ఈ రోజు డిసైడ్ అయ్యారు సార్, అరెస్ట్ చేద్దాం మీకుంది, దాన్ని కూడా ఓకే అది వద్దు, అది రైట్, అది వేరే విషయం, రైట్ రాంగ్ నేను మామూలుగా హై లెవెల్లో మాట్లాడుకున్నాను. ఎప్పుడు చేయాలి, మీరు ఏమైనా చేయాలనుకుంటే ఇనిషియల్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడే చేసుకోవాలి అలాంటివన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అలాంటి చేయమని కాదు, చేయకూడదని కాదు, మీరు అలాంటి డిసిషన్ తీసుకున్నాం, మనం స్టిల్ వీఆర్ ఒక సర్కిల్లో ఉన్నాం అనుకుని మాట్లాడుతున్నాం. ఓకే సార్, ఓకే, మీరు అరెస్ట్ చేద్దాం కన్ఫర్మ్ అనుకోండి, ఎవరు సజెస్ట్ చేస్తారు? ఎలక్షన్స్ కి 4 నెలల ముందు 5 నెలల ముందు అరెస్ట్ చేస్తే బ్లండర్ సార్, బ్లండర్ కదా. మీరు అరెస్ట్ చేయాలి, సామాన్య ప్రజలు కూడా ఎవరైనా కానీ, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళకు చంద్రబాబు నాయుడు మీద విభేదాలు ఉన్నాయి, బట్ ఏ రోజు కూడా సేమ్ మన పక్కన తమిళనాడులో కూడా సేమ్ సిచ్యువేషన్. ఎక్కడైతే అరెస్ట్ చేయడం అనేది బ్లండర్ అని మీరు అనుకుంటున్నారు, ఎలక్షన్స్ ముందు వెళ్ళడం అనేది కరెక్ట్. వాళ్ళకి ఆబ్వియస్ గా సింపథైజ్ పెరుగుతుంటది, దాన్ని మీరు ముందుగా అరెస్ట్ చేస్తే ఆ టైం ఫ్యాక్టర్ వచ్చేసరికి జనాలు మర్చిపోతారు, నమ్ముతారు కూడా. ఎందుకు అరెస్ట్ చేసిన, ఇన్ని కేసులు నేను నమ్మేదానికి ఆస్కారం ఉంటుంది. ఎలక్షన్స్ ముందు కరువు ఆల్రెడీ అప్పుడు జల్ అయ్యేదాన్ని ఫామ్ అవుతుంటే మీరు ఆల్రెడీ రెడీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇది వాళ్ళకి అవకాశంగా దొరికింది. ఇది ఇది అవకాశంగా దొరికి మనం జల్ అవుతాం, ప్రజలు కూడా కనెక్ట్ అయ్యేదానికి ఎందుకు కలుస్తున్నామంటే అని చెప్పేదానికి ఒక రీజన్ మీరు ఇచ్చినట్టు అయింది. ఓకే సార్, నగరి సార్, అంటే చిత్తూరుకు సంబంధించి నగరి ఇష్యూ ఒకటి, దాంతో పాటు చంద్రగిరి, ఈ 2 స్థానాలు చాలా, ఎందుకంటే పులవర్తి నాని ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా అటాక్ జరిగిన పరిస్థితి, అక్కడ ఫ్యాక్టర్ దేనికి పాజిటివ్ గా ఉంది అంటే ఏం చెప్తారు? మీరు ఎంత పెద్ద సినీ యాక్టర్ అయినా, పవన్ కళ్యాణ్ గారైనా, రోజా గారైనా, మీ వేవ్ అగేనెస్ట్ గా ఉందనుకోండి, మీ పార్టీ ఉన్న పవన్ కళ్యాణ్ గారైనా ఓడిపోతారు, రోజా గారైనా ఓడిపోతారు. ఓకే, మీరు అడిగిన ప్రశ్నకి పులవర్తి నాని గారు కంటిన్యూస్ గా ట్రై చేస్తున్నారు, సింపథైజ్ గా ఉన్నారు, వైఫ్ ఆయన ఇద్దరు ఒక లేరు పార్టీ ఓట్ బ్యాంకింగ్, అదే ఒక ఎక్స్ట్రా 1% లేరు, 2% లేరు, ఈయనకి వేద్దాంలే ఒకసారి అని. అదే అగేనెస్ట్ ఉంటే ఎన్ని జరుగుండేది కదా, ఎంత సింపథైజ్ ఉన్నా, ఎంత మీరు బతిని ఆడుకున్నా, ప్రతి ఇంటికి కాళ్ళు పట్టుకున్నా ఓట్లు బ్యాంక్ పడవు. కానీ ఇవి ఆల్రెడీ వేవ్ ఉంది కాబట్టి పులవర్తి నాని గారికి ఫేవరింగ్ ఉండేది ఆస్కారం. ఒకసారి రాయలసీమ సార్, రాయలసీమ మొత్తం చూసుకున్నట్టయితే మనం చూస్తే
రాయలసీమ చాలా స్ట్రాంగ్ గా ఉంటది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నానుడి. ఎప్పటి నుంచో అక్కడి నుంచి ఎక్కువ సీట్లు వస్తాయి. ఒక కర్నూలు, దాంతో పాటు చిత్తూరులో కొన్ని ప్లేసులు తప్పితే మీకు ఒకటే సార్, అనంతపురం, చిత్తూరు ఒకే టెర్మినాలజీ ఫ్యాక్టర్ లో ఉంటుంది. అంటే మీరు రూపంలో ఒక బొమ్మ వేస్తే రెండు ఒక ఫ్యాక్టర్ లో ఉంటాయి. ఓకే, నేను ఎక్సెల్ రూపంలో మామూలుగా డేటా సైన్స్ రూపంలో చెప్తున్నాను. నెంబర్ ఒక ఫార్మాట్ లో ఉంటుంది, అంటే రెండు ఒకేలా ఉంటాయి. కడప, కర్నూలు మీకు ఒకే ఫార్మాట్ లో ఉంటాయి. నెంబరింగ్స్ కానీ, ఎమోషనల్ పరంగా కానీ, క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ, వైఎస్ఆర్సీపీ ఫేవరింగ్ గా ఉండే ఏరియాలు అలా ఫ్యాక్టర్ లో ఉంటాయి. మీకు కొడితే ఒకేసారి అనంతపురం, చిత్తూరు ఒక వేవ్ వైపు, కూటమి వైపు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ కడప, కర్నూలు మటుకు ఎక్కువ డిఫెండ్ చేసుకుంటారు అనమాట. ఎంత వేవ్ ఉన్నా గానీ వాళ్ళు డిఫెండ్ చేసుకునే నియోజకవర్గాలు అట్లా చెప్పి ఉండవని కాదు, మోస్ట్లీ డిఫెండ్ ఓట్ పర్సెంటేజ్ ఎన్ని నెంబర్స్ ఓట్ పర్సెంటేజ్ ఎవరికి అక్యూమిలేట్ చేసి ఓట్ పర్సెంటేజ్ అనుకుంటే మీరు రేపు రిజల్ట్స్ కూడా తెలుసు. కడప, కర్నూలు అంటే మోస్ట్లీ వైఎస్ఆర్సీపీ ఫేవరింగ్ ఉన్నటువంటి పర్సెంటేజ్ వస్తుంది. అంటే టీడీపీని దాడుతుందని చెప్పట్లేదు, బట్ కంపారిటివ్లీ అదర్ జిల్లాలు చూస్తే మీరు ఈ రెండు మీకు డిఫెండ్ చేసుకుంటారు అనమాట, ఓటింగ్ పూర్తిగా పడిపోకుండా. ఓకే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తున్నారు హిందూపురం, పిఠాపురం, మంగళగిరి అండ్ కుప్పం ఈ మొత్తం కూడా ఓడిపోబోతున్నారని చెప్పింది కరెక్టే కదా. వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఓడిపోతున్నారని కదా, ప్రత్యర్థులను ఓడిస్తామని చెప్తున్నారు. ఓడిపోతారా? అదే వాళ్ళు చెప్పింది అంత ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నకైతే కరెక్టే అన్నాను. అంటే నేనేం చెప్తున్నానంటే ఈ 4 స్థానాల్లో ప్రత్యర్థులు మేము ఓడించబోతున్నాం అని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు అండ్ బాలకృష్ణ, ఈ 4 కూడా మేము వాళ్ళు ఓడిస్తాము, మేము గెలుస్తాము. ప్రాక్టికల్ గా కరెక్ట్ కదండి. మామూలు వినే వాళ్ళకైనా వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇప్పుడు అడిగి మీరు ప్రశ్న అయినా వాళ్ళు ఇప్పుడు చెప్పిన అనవసరం, ఎందుకంటే ఇంకా అది కూడా నమ్ముతున్నారంటే ఇప్పుడు మీరు ఎప్పుడు అయినా సరే ఎమోషనల్ ని ఒక అసెస్మెంట్ ని తప్పు రెండు కరెక్ట్ చేయకూడదు. అంటే మీ అమ్మగారు ఉప్పు ఎక్కువ వేసి మీకు వండుస్తుంది అనుకోండి, అమ్మ ఏది చేసిన నరాలు భలే ఉంటుంది అనుకోండి, అమ్మ ఉప్పు ఎక్కువైనట్టుంది, అమ్మ ఫ్రెండ్స్ వస్తుందా తినలేరని మీరు చెప్పలేరు. ఇంకా అంటే మీ మనసులో చాలా మంది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఎమోషన్ పక్కన పెట్టి చూస్తే ఇది కొంచెం మాడిందనో కారేందనో అని చెప్తాను. ఎమోషన్ అంటే అలాగే పొలిటికల్ పార్టీస్ లో బాగా ఫాలో అయ్యాలి కానీ, విలేజ్ లెవెల్లో ఉన్నారు కానీ ఎమోషన్ బాగా కరెంట్ అయినప్పుడు 150 సీట్లు వచ్చాయి కదా, పోతే పోనీ ఒక 50 పోతాయి కానీ 100 ఎలా తగ్గుతాయి? అసలు వాడికి ఎందుకు అట్లా ఓట్లేస్తారు, వీడికి ఎందుకు ఓట్లేస్తారు, పోయినసారి కూడా వాడికి ఎందుకు ఓట్లేస్తారు, వీడికి ఇట్లా అనుకుంటారు. అంటే మీరు ఎమోషనల్లీ టూ మచ్ ఒక పార్టీతోనో, కులంతోనో, ప్రాంతంతోనో కనెక్ట్ అయిపోయినప్పుడు మీకు ఏదో కళ్ళు బయలు ఏం కనపట్టలేదు అనమాట. ఎవరికైనా అట్టున్నా ఇట్టున్నారు కదా. సో ఎప్పుడైనా మీరు ఒక నెంబర్ వేసేటప్పుడు ఒక యాజ్ సర్వే కావచ్చు, మీరు లోకల్ గా వేసుకుంటున్న సర్వే అయినా మావాడు అని కాకుండా నెంబర్ గానే చూడాలి. అప్పుడు మీకు ఇట్లాంటి ప్రశ్నే రాదు. ఓకే సార్, కొంతమంది టీడీపీ వీరాభిమానులు చెప్తున్నారు 150, 160 అలాంటి పరిస్థితి ఉందంటారు? ఒక్క ప్రశ్నకి నో కమెంట్ సార్. జూన్ 1 సాయంత్రం చెప్తాను. ఇది ఒక్క ప్రశ్నకి జూన్ 1వ తారీఖున కేకే గారి సర్వేని చూడాలని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ సార్ మొత్తం మాట్లాడుతాం. ఫైనల్ గా పార్లమెంటు స్థానాలు 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి మీరు రిపోర్ట్ దీన్ని కూడా చేశారు. ఎన్ని వచ్చే అవకాశం ఉంది? నంబర్స్ అంటే ఏం చెప్తారు? అంటే అది కూడా జూన్ 1 చెప్తాం, బట్ మెజారిటీ స్థానాలు ఆబ్వియస్లీ కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, ఒకటే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, బీజేపీ కలయిక కూటమికి ప్లస్ ఆ మైనస్ అంటే ఏం చెప్తారు కేకే గారు? అంటే అది మిక్స్డ్ గా ఉంటుంది సార్. ఒకే ప్రశ్న కన్సాలిడేట్ ఇప్పుడు ఒకటి అంటే ఒకే చోట అదే ఒకటి 2 కేటగిరీ డివైడ్ చేస్తాను. ఫస్ట్ బీజేపీ కలవడం వల్ల ఇమీడియట్ గా వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అన్ని నియోజకవర్గాల్లో డిఎస్పీ క్యాడర్ నుంచి ఎస్పీ క్యాడర్ ఇట్లాంటి వాటిలో ఆర్గనైజింగ్ విషయాల్లో అప్పుడు దాకా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఫేవరింగ్ గా ఉన్నటువంటి ఏదైనా ఆర్గనైజ్ చేయాలన్నా డబ్బులు పంచడం కదా, డబ్బులు పంచడం లాస్ట్ సెక్షన్ అది కాదు. మామూలుగా తిరిగేదానికి లేదా మాట్లాడేదానికి లేదా వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ కి వీటికి ఆబ్వియస్ గా వైఎస్ఆర్సీపీ ఫేవర్ గా ఉండేది. ఒకసారిగా బీజేపీ తోడడంతో సెంట్రల్ పార్టీ కాబట్టి దానికి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాటితో ఆబ్వియస్ గా కూటమికి ఒక ధైర్యం వచ్చింది, మనకేం కాదు, పోలీసుల నుంచి మనకేం కాదు అనేది ఒక బీజేపీ తోడడంతో ఇక్కడ అక్కడ కొడితే లైట్ వేసి ఇక్కడ స్విచ్ వేసి లైట్ వెళ్ళినట్టు ఇక్కడ అడ్వాంటేజ్ అయింది. దానివల్ల మైనారిటీ ఓట్లు పోయి నెగిటివిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆబ్వియస్ గా ఒక 10 మంది ముస్లిం సోదరులు లేదా క్రిస్టియన్ సోదరులు ఎవరు ఉన్నారు, వాళ్ళు పవన్ కళ్యాణ్ తో ర్యాలీ అవుతున్నారు, చర్చ అవుతున్నారు. ఎప్పుడైతే బీజేపీతో అసోసియేట్ అయితే అన్ని ఓట్ బ్యాంకింగ్ పోతుందని అన్న కానీ బట్ ఎంతో కొంత సెక్షన్ ఒక 2%, 3% వాళ్ళల్లో ఉండేదానికి ఎఫెక్ట్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన దగ్గర కూడా ఏంటంటే ఒక ముస్లిం ఉందనుకోండి, ఈ రోజు మంచి రోజు ఏందో ఒకసారి షాప్ ఓపెన్ చేస్తున్నాం చూడండి, అరే భాయ్ మనం కలిసి బిర్యానీ తిందాం, నా బిర్యానీ ఇది అని చెప్పి అంటే కనెక్టెడ్ గా ఉంటుంది ముస్లిమ్స్ కి. ఓకే, సో వాళ్ళలో బీజేపీ కలిసినా బీజేపీ కలవకపోయినా ఒకరిన స్టేట్ లో ఒక స్టాండర్డ్ అపీర్ అయింది, ఒకటి ముందు కలుస్తున్నాడు, ఒకటి వెనకాల కలుస్తున్నాడు, కానీ మొత్తానికి బీజేపీతో కలవనట్టు మన రాష్ట్రంలో లేరనేది క్లారిటీ ఉంది అందరికి. ఓకే, బీజేపీని అపోజ్ చేసే పరిస్థితులు ఏ పార్టీకి లేవు కదా ఇప్పుడు మనకు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసరికి అందరూ సపోర్టింగ్, దానికి అందరూ సపోర్ట్ కావాలి. సో అదే ఆ పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్నటువంటి
కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి అది వాళ్ళు కవర్ చేయగలుగుతున్నారు. లాస్ట్ ఫైనల్ గా ఒకటే ఒకసారి కేకే గారిని నమ్ముకొని బెట్టింగ్లు పెడుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే 1వ తారీఖు దాకా ఆగమంటారా, లేకపోతే మనం 4వ తారీఖు దాకా? కాదు సార్, ఒకటి నేనేం చెప్పగలుగుతాను, ఒకటి మీరు స్మోక్ చేస్తాను అనుకోండి ఫుల్ గా, ఎక్కువ తాగద్దండి, ఒకటి అప్పుడు నేను చెప్పగలుగుతాను అంతే. అట్లాగా మీరు వద్దన్నా వాళ్ళు చేస్తారు. వద్ద ఆత్మ చేస్తారు. కాబట్టి నేను ఒకటి కన్ఫామ్ పాజిటివ్ గా చెప్పేది ఏంటంటే, నా దగ్గర ఒక 10 రూపాయలు అనుకోండి సార్, ఒక 2 రూపాయలతో మీరు సినిమాకి వెళ్తారు, షికార్కి వెళ్తారు, ఇంట్లో ఖర్చు బట్టలు కొనుక్కుంటారు, గోల్డ్ కొనుక్కుంటారు. అది ఒకరు వాళ్ళు బెట్టింగ్, దాని కంఫర్ట్ జోన్, పోయినా పర్లేదు అనేది ఖర్చు పెట్టినది. సో అలాగా మొత్తం 10 రూపాయలు పెట్టేసి రిస్క్ చేసి కుటుంబాలు అలా ఇబ్బంది పడద్దని ఫేవరింగ్ గా చెప్తాను. ఇంకోటి ఏంటి, అసలు బెట్టింగ్ ఎంకరేజ్ చేస్తున్నా ఎంకరేజ్ ఇట్లా వద్దన్న చేస్తారు. దాంట్లో ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ నేను చెప్పేది ఏంటంటే, అది చేసుకోండి, అలా చేసుకునే సేఫ్ జోన్ లో చేసుకోండి, కానీ పూర్తిగా ఉన్నదంతా పోయేది ఎందుకని. ఓకే, స్టిల్ ఎంకరేజింగ్ అని కాదు నా ఉద్దేశం, ఎలాగో చేస్తున్నారు కాబట్టి మేక్ షూర్ దట్ యూ డోంట్ లూజ్ మోర్ ఎనఫ్ మనీ అండ్ ఎమోషన్స్ ని మీరు నెంబర్ గా పెట్టద్దు. ఓకే సార్, 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి జూన్ 1కి సంబంధించి సాయంత్రం 5 o'clock నుంచి. ఆ రోజున కేకే ఏం చెప్పబోతున్నారు అంటే ఏం చెప్తారు? భారతీయ మీడియా పరంగా ఏం చెప్తారు అప్పుడు? అంటే ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు ఎవరి దగ్గర వినని నెంబరే రాబోతుంది సార్. అవునా? ఏ సర్వే కంపెనీ దగ్గర ఎవరు వినని గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దాకా ఏ సర్వే కంపెనీ దగ్గర కూడా కేకే గారు చెప్పే నెంబర్ వినని నెంబర్ ఒకటి చెప్పబోతారు. అది 1వ తారీఖునే ఈవినింగ్ 5 o'clock కి. ఇంకోటి మేము తీసుకున్న స్టాండ్ మాకు ఒక అది అనుకున్నప్పుడు నిద్ర పట్టింది, లోపల ఇట్లా పై కాన్ఫిడెంట్ గా లోపల గజ గజ గజగా ఉనికిపోతా. అది ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ సర్వే కంపెనీ అయినా భారతదేశంలో +or-10 అని ఒక బ్రాకెట్ చెప్పుద్ది, దీని లోపల రావచ్చు అనేది. ఫస్ట్ టైం మేము తీసుకున్న డిసిషన్ ఏంటంటే సింగిల్ నెంబర్ చెప్దామని. ఓకే, ఒక నెంబర్ చెప్దాం, టీడీపీకి ఇది నెంబర్ అంటే ఇదే, వైఎస్ఆర్సీపీకి ఇదంటే ఇదే, జనసేనకి ఈ నెంబర్, బీజేపీ నెంబర్, పార్లమెంట్ సింగిల్ నెంబర్ ఇదే వస్తుంది. సో ఆబ్వియస్ గా మాకు +or-10 చెప్పడం అనేది మంచి సేఫ్ కంఫర్ట్ జోన్, హ్యాపీగా ఉంటుంది. ఖచ్చితంగా కళ్ళు మూసుకొని సింగిల్ నెంబర్ చెప్పడంలో భయం ఉంది, బాధ్యతతో కూడిన భయం ఉంది. ఓకే, సింగిల్ నెంబర్ చెప్తారంట, సింగిల్ నెంబర్ చెప్తారు కేకే గారు జూన్ 1 సాయంత్రం 5 గంటలకి. అదే నంబర్ వస్తుంది అని ఆయన చెప్తున్నారు. నిజంగా ఇంత యాక్యురేట్ గా ఒక సర్వే చేయటం, దాని మీద నిలబడటం, ధైర్యంగా ఉండటం అనేది నిజంగా మన అందరం అలాంటి ఒక తెలుగైన ఇలాంటి సర్వే చేస్తున్నాడంటే నిజంగా మన అందరం అభినందించాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్ కేకే గారు. మీ యొక్క వ్యూస్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీ యొక్క సర్వే రిపోర్ట్లు చెప్పారు. 1వ తారీఖు కూడా ఆ నంబర్స్ కోసం మీ అందరూ ఎదురు చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. నమస్కారం.